ఆ పొజిషన్ ఎలా ఉందో తెలుసు కూడా అర్థం పర్థం లేని ఓట్లు పెట్టి టార్చర్ పెడతావేంటి? టార్చర్ అని నువ్వనుకుంటున్నావు. నా మీద నీకున్న ప్రేమని చెప్పకుండా దాచిపెడుతుంటే బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నానని నేను అనుకుంటున్నాను కార్తీక్. Shut up! ఆగు కార్తీక్. చూడండి అంకుల్, నేను వద్దని చెప్తున్నా, నన్ను లవ్ చేస్తున్నానని, నాతో బెంగళూరు వస్తానని పిచ్చిది అలా మాట్లాడుతోంది. ఇలా బిహేవ్ చేయడం తప్పని మీరైనా చెప్పండి అంకుల్. చెప్పండి అంకుల్, అలా సైలెంట్గా ఉన్నారేంటి? సారీ బాబు, తనకు నేనేమీ చెప్పలేను. అంకుల్, మీరు కూడా అలా అంటారేంటి? మాల్ని మైనర్ కాదు, మేజర్. తన నిర్ణయాలేంటో తనే తీసుకోగలదు. తన భవిష్యత్తు ఎలా ఉండాలో తనే జడ్జి చేసుకోగలదు. మాల్ని మనసులో నువ్వు ఉన్నావు కార్తీక్. నీ మనసులో కూడా తనే ఉందని నేను నమ్ముతున్నాను. మాల్ని ధైర్యంగా తన మనసులో మాట చెప్పింది, కానీ నువ్వు బయటపడడం లేదు. అందుకే మాల్ని ఇలా చేస్తుందని నేను అర్థం చేసుకోగలను. అంకుల్, నిజం చెప్తున్నాను కార్తీక్, మీ ఇద్దరిని విధి అనేది అడ్డుకుంటుంది. నేను తన్ని ఒప్పించే స్థాయిలో లేను. అంకుల్, నేను తనకి కన్న తండ్రిని కాకపోయినా తన బాబాయిగా తన నిర్ణయాల్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది కార్తీక్. ఇప్పుడు మీ గురించి 4 రోజులు పోయిన తర్వాత నిజం తెలిసి నలుగురు మీ అమ్మాయి కార్తీకుతో ఉంటుందంట కదా, వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంట కదా అని గుసగుసలాడుకునే ముందే నీ మనసులో ఉన్న నిజమేంటో చెప్పు కార్తీక్. ఏమైనా నీ మనసులోని ప్రేమని చెప్పకుండా దాచటంలో అర్థం లేదు కార్తీక్. చెప్పు కార్తీక్. మాలిని ఇలా నా జీవితంలోకి వచ్చిందంటే తనకి శత్రువులు పెరుగుతారు అంకుల్. నా వల్ల తన లైఫ్ రిస్క్లో పడడం కరెక్ట్ కాదని ఆలోచిస్తున్నాను. నీతో కలిసి ఉండడానికి ఎంత రిస్క్ అయినా ఫేస్ చేస్తాను కార్తీక్. నువ్వు చెప్పింది కరెక్టే బాబు. తను నీ మనిషి అనుకున్నప్పుడు తన మంచి చెడ్డ గురించి ఆలోచించాల్సిందే. మాలిని లైఫ్ గురించి ఇంతగా ఆలోచించేవాడివి నీ ఇష్టాన్ని తనతో ఎందుకు చెప్పలేదు? అంకుల్, కార్తీక్, పెళ్లి కాకముందే నా ఇంటి గడప దాటి నీ ఇంటికి వచ్చిందంటే తన మనసులో నువ్వు ఎంత బలంగా ఉన్నావో ఆలోచించు. ఇంతకన్నా నేను చెప్పడానికి ఏం లేదు కార్తీక్, అర్థం చేసుకో. కార్తీక్ అర్థం చేసుకుంటాడు బాబాయ్. చూడు కార్తీక్, నీతో కలిసి నేను ఇక్కడ ఉండడానికి ఫిక్స్ అయ్యే వచ్చాను. ఇది ఫైనల్. అంకుల్, నేను చెప్పాల్సింది చెప్పాక కూడా తను మొండిగా ఇలాగే ఉంటానంటే ఇంక నేనేం మాట్లాడను. సరే అంకుల్, తను ఇక్కడే ఉండనివ్వండి. థ్యాంక్ యూ కార్తీక్. నీ ఇంట్లోకి వెల్కమ్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బలవంతంగా ఒప్పుకున్నావని నాకు తెలుసు కార్తీక్. నేను కూడా మాలిని ఇష్టాన్ని కాదనలేకపోయాను. మాలిని నా వీక్నెస్ బాబు. చిన్నప్పటి నుంచి తను ఏది కోరుకుంటే తండ్రిగా అది ఇవ్వడం నాకు అలవాటు. నిన్ను ఇబ్బంది పెట్టాను, సారీ కార్తీక్. అయ్యో పర్లేదు అంకుల్.
డాక్టర్ గారు, మీరు అపాయింట్మెంట్ ఇస్తే మా కోడని తీసుకొచ్చి చూపిస్తాను. తన కండిషన్ చూసి మీరు ఒపీనియన్ చెప్తే తప్ప ఇప్పుడు మా అబ్బాయి పడుతున్న బాధ తీరదు. అవును సార్. ఓకే డాక్టర్ గారు, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఎస్ఐ గారు, ఇలా వచ్చారేంటి? కొంచెం అర్జెంట్ పని నుండి వెళ్తున్నాను. సారీ సార్, ఇప్పుడు నేను మీతో మాట్లాడడానికి రాలేదు. వీణా మేడం గారితో మాట్లాడడానికి వచ్చాను. తనతో దేని గురించి మాట్లాడాలి? సార్, మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం వీణా మేడం చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేను మీతో తర్వాత ఫోన్లో మాట్లాడతాను. నా గురించి ఏదైనా ఉంటే చెప్పేయండి ప్లీజ్. మీకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ బయటపడింది. మర్డర్ కేసులో మీరు జైల్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. మీరు చెప్పేది నిజమేనా? అదేదో ఇప్పుడే చెప్పండి ఎస్ఐ గారు. అవన్నీ తర్వాత ఫోన్లో మాట్లాడతాను సార్. వీణా మేడం గారు మీతో మాట్లాడడం చూస్తే నా మీద కూడా డౌట్ పడతారు. ప్లీజ్ ఎస్ఐ గారు, అదేంటో చెప్పకపోతే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ప్లీజ్ చెప్పండి. మీరు వినేలా లేరుగా. ఎస్ఐ గారు, అందులో నా పక్కనున్న వ్యక్తికి హత్యకి సంబంధం లేదని ఆల్రెడీ ప్రూవ్ అయింది కదా. ఇతనికి హత్యకి సంబంధం లేదని ప్రూవ్ అయిందని మీరు అనుకుంటున్నారు. అప్పుడు సాక్ష్యాలు దొరకలేదని కోర్టు కూడా డిక్లేర్ చేసింది. కానీ ఇప్పుడు మీరిచ్చిన ఆ బ్యాగ్ రఘురామ్ డెత్ స్పాట్లో దొరికింది. బహుశా అందులో కత్తి కానీ గన్ కానీ ఉండొచ్చని మా అనుమానం. ఇప్పుడు అప్పట్లో దొరికిన సాక్ష్యాలని వెతికే పని వీణా గారు పెట్టుకున్నారు. ఇప్పటికీ ఈ మాత్రమే చెప్పగలను. మీరు కేసుని డీప్గా స్టడీ చేయండి, అన్నీ మీకే అర్థమవుతాయి. అంటే ఈ వీడియోలు చూపించి వీణ నన్ను పట్టించే ప్రయత్నం చేస్తుందా? 100% చేస్తుంది. పైగా ఈ వీడియో కూడా ఆవిడే పట్టుకున్నారు, నేను కాదు. అదే కాదు, ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా వీడియోలు పట్టుకునే పనిలో ఆవిడ ఉన్నారు. ఇక నుంచి మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే సార్. జాగ్రత్తగా ఉండండి.